హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో 2018 తెలంగాణలో జరిగిన డిఎస్సి ఎగ్జామ్ నుంచి ఎస్జిటి పేపర్లో ఉండే మ్యాథ్స్ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలో నేను ఏవైతే ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇవన్నీ కేవలం ఎస్జిటి ప్రిపరేషన్ మాత్రమే కాకుండా ఏపీలో టెట్ పేపర్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా మ్యాథ్స్ కంటెంట్ అర్థం చేసుకోవడానికి ఏ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి లేదా ఉంటాయి అని అర్థం చేసుకోవడానికి డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఆల్ టుగెదర్ అన్ని కాన్సెప్ట్స్లో ఉండే ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తాం కాబట్టి సో మనకి తెలిసిన కాన్సెప్ట్స్ ఏంటి, తెలియని కాన్సెప్ట్స్ ఏంటి, మనకి తెలిసిన కాన్సెప్ట్స్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్సెట్రా నాలెడ్జ్ అంతా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఇలాంటి పేపర్స్ అనాలసిస్ విన్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా 2018 తెలంగాణ ఎస్జిటి పేపర్ నుంచి మ్యాథ్స్ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికి సంబంధించి జస్ట్ సింగిల్ పేపర్ 2 సైడ్స్ అవి 2 స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని దగ్గర పెట్టుకుంటే ఈ మ్యాథ్స్ కంటెంట్ మీ దగ్గర ఉన్నట్టే. సో మళ్ళీ స్పెసిఫిక్గా చూపించడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఎడిటింగ్లో. సో డైరెక్ట్గా నేను ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి వెనకుండే కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చారంటే √2 విలువ 1.414 అయితే 1/√9 - √8 విలువ ఎంత అన్నారు. ఈ ప్రాబ్లం నేను జస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఇర్రేషనల్ వాల్యూస్ కరణీయ సంఖ్యలు దానికి సంబంధించిన కాన్సెప్ట్ మీద బిల్డ్ చేసిన క్వశ్చన్ ఇది. సో నేను చెప్తున్నప్పుడు కూడా చెప్పాను, ఈ కాన్సెప్ట్ కేవలం 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది ఆర్ 9th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి మాకు అవసరం లేదని అనుకోవద్దు. టెట్ పేపర్ 1కైనా ఎస్జిటికైనా స్కూల్ ఎస్జిటికైనా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని నేను చెప్తున్నప్పుడు చెప్పాను. నేను డినామినేటర్లో ఇర్రేషనల్ వాల్యూ కనుక ఉంటే దాన్ని ఖచ్చితంగా రేషనలైజ్ చేయాలి. ఇక్కడ యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో 1/√9 - √8 అనేది ఒకసారి జాగ్రత్త చూడండి. 1/√9 - √8 వాళ్ళు ఏదైతే ఇచ్చారో దీన్ని నేను 1/3 - 2√2 అని రాసుకుంటున్నాను. ఏంటి సడన్గా 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇలా రాసుకున్నాం. 8ని 4 × 2 అని రాసుకోవచ్చు. 4 × 2 ఎందుకు రాసుకోవాలంటే 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, అది బయటకు వస్తే 2 అవుతుంది. సో ఇప్పుడు ఇది 3 - 2√2 వచ్చింది. ఇలా బైనామియల్ సర్డ్ కనుక ఉంటే ద్విపది కరణి అని కనుక ఉంటే దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ సేమ్ థింగ్ విత్ డిఫరెంట్ సింబల్, మధ్యలో ఉండే సింబల్ని ఇలా మార్చి తీసుకుంటాం. దీనివల్ల ఎంటైర్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ మారదు. ఓకే, ఇది క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు ఇది చేస్తే మనకేమవుతుంది, 1 × this 1 3 + 2√2 అవుతుంది. ఫైన్. కింద చూడండి a - b × a + b ఫామ్లో కనపడుతుంది. నిన్న రేషనలైజింగ్ డినామినేటర్ అంటే ప్రీవియస్ వీడియోలో రేషనలైజింగ్ డినామినేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో a² - b² ఫార్ములా అప్లై చేస్తామని చెప్పాము. సో 3² - 2√2². సో ఏమవుతుంది మనకి, పైన న్యూమరేటర్ అలాగే పెడతాం, 3 + 2√2 అలాగే పెడతాం. కింద ఇదేమవుతుంది 9 అవుతుంది, -8√2² లేదా √8² ఏమవుతుంది 8 అవుతుంది. సో ఆన్ ద హోల్ ఏమొచ్చింది 3 + 2√2 వచ్చింది. ఇప్పుడు మనకి క్వశ్చన్లో వాళ్ళు √2 వాల్యూ 1.414 అని ఇచ్చారు. సో ఎక్కడైతే √2 ఉంటుందో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3 + 2 × 1.414. సో ఏమవుతుంది 3 + మల్టిప్లై చేస్తే 2.828 విచ్ ఈజ్ నథింగ్ బట్ 5.828 అవుతుంది. సో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో 5.828 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు జాగ్రత్తగా ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కేవలం ఈ ఇర్రేషనల్ వాల్యూస్కి సంబంధించిన రేషనలైజింగ్ డినామినేటర్ హారాన్ని అకరణీయం చేయడము దీని మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. ఎంత జాగ్రత్తగా చేస్తారన్నది మీరు చేస్తే 30 సెకండ్స్ లోపే ఈ ప్రాబ్లం చేసేయచ్చు. కరెక్ట్గా కాన్ఫిడెంట్గా మీకు కాన్సెప్ట్ తెలిసి ఉంటే 30 సెకండ్స్ లోపే ఇది చేసేయచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంత టైం పడుతుంది. సో ఇక్కడ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఒకసారి చూడండి, 9.8³ - 6.8³ హోల్ డివైడెడ్ బై 9.8² + 9.8 × 6.8 + 6.8². దీని వాల్యూ ఎంత అంటారు. కరెక్ట్గా ఐడియా రాకపోతే ఇది చాలామంది దీనికి క్యూబ్ క్యాలిక్యులేట్ చేసి దీనికి క్యూబ్ క్యాలిక్యులేట్ చేసి ఏదేదో రచ్చ చేస్తారు. బట్ ఖచ్చితంగా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మనకి దాదాపుగా మనం అకాడమిక్ సైడ్ పిల్లలకి చెప్పి దగ్గర మీకు 8 to
10 డిఫరెంట్ ఐడెంటిటీస్ ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అనే ఐడెంటిటీ, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ, దీన్ని మనం ఏ మైనస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబిగా రాసుకుంటాం. ఎందుకు సడన్గా అదే వచ్చిందంటే పైన న్యూమరేటర్లో ఏదైతే ఒక నెంబర్ దాని నెత్తి మీద స్క్వేర్ మైనస్ అనదర్ నెంబర్ దాని నెత్తి మీద క్యూబ్ అండ్ క్యూబ్ కనబడుతుందో ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫామ్లో ఉంది కాబట్టి ఇలా రాసుకున్నాను. ఫైన్. సో ఇప్పుడు జస్ట్ ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే డినామినేటర్ని ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు, నేను ఓన్లీ న్యూమరేటర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఏమవుతుంది నాకు 9.8 ఏ మైనస్ 6.8 బి ఏ స్క్వేర్ అంటే 9.8 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 6.8 స్క్వేర్ ప్లస్ ఏబి 9.8 ఇంటూ 6.8 హోల్ డివైడెడ్ బై 9.8 స్క్వేర్ ప్లస్ 9.8 ఇంటూ 6.8 ప్లస్ 6.8 స్క్వేర్. సో జస్ట్ డినామినేటర్ని అంటే హారాన్ని యాస్టీస్గా కంటిన్యూ చేశాను. న్యూమరేటర్లో ఏదైతే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫామ్లో ఉందో దాన్ని ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఈ ఆర్డర్ ఎటన్నా మారచ్చు కదా, ఇది మధ్యలోకి వచ్చి ఇది లాస్ట్లోకి వెళ్ళినా దాని విలువ మారదు. సో ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ఈ మొత్తాన్ని క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ మీరు ఆర్డర్ మారింది అనుకోవద్దండి, ఇవి 3 యాడ్ చేస్తున్నప్పుడు ఏది ముందు వచ్చినా ఏది తర్వాత వచ్చినా విలువ మారదు. సో ఏం మిగిలింది మనకి 9.8 మైనస్ 6.8 మిగిలింది, విచ్ ఈస్ నథింగ్ బట్ 3 అవుతుంది. సో మనకి కావాల్సిన లేదా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది. ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ కనుక తెలియకపోతే ఈ ప్రాబ్లం చాలా లెంతీ అవుతుంది, చాలామంది క్యాలిక్యులేట్ చేయడానికి ముందుకెళ్తారు. సో ఇది అంత ఈజీగా అయ్యే విషయాలు కావు. పాయింట్స్ ఉన్నాయి, పైన మళ్ళీ క్యూబ్స్ ఉన్నాయి, ఇవన్నీ స్క్వేర్స్ చేసి యాడ్ చేయాలి, ఇంత ఈజీగా రాదు. డెఫినెట్గా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ మాత్రమే యూస్ చేస్తేనే కంఫర్టబుల్గా మీరు ఆన్సర్ చేయగలరు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, 4 వరుస సరి సంఖ్యల సగటు, ద మీన్ లేదా యావరేజ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఈస్ 27. దెన్ వాట్ ఈస్ ద బిగ్గర్ ఆఫ్ దట్ 4 ఈవెన్ నెంబర్స్? అంటే ఆ 4 సరి సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏది అడిగారు. సో మనకి తెలియాల్సిన 2 విషయాలు ఏంటంటే, ఈవెన్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే మనం వరుసగా వచ్చే ఈవెన్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 2 ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 ఇవి చూడండి, అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్ 2 ఉంటుంది. కాన్సిక్యూటివ్ చెప్తున్నా డిఫరెన్స్ 2 ఉంటుంది, ఇదొక పాయింట్. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వన్, యావరేజ్ ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై ఎన్ అని ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను. ఇంతకుముందు చాలా చోట్ల చాలా ప్రాబ్లమ్స్లో ఇది వచ్చింది. అండ్ డేటా హ్యాండ్లింగ్ మీద మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో పేపర్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు, అలాగే డేటా హ్యాండ్లింగ్ సంబంధించి 2 to 3 వీడియోస్ చేసేటప్పుడు కూడా డిస్కస్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అని అన్నారు. సో ఆ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అనేవి ఏంటో మనకి తెలియదు. సో మనం ఇలా తీసుకోవచ్చు కదా, x1 ఇక్కడ రాసుకుందాం, x1, x+2 ఒకటి, x+4 ఒకటి, x+6 ఒకటి. కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ 2 ఉండాలి. ఇవన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేస్తేనే కదా మనకి యావరేజ్ లేదా మీన్ లేదా సగటు అనేది వస్తుంది. సో సగటు ఎంత ఇచ్చారు? 27 ఇచ్చారు. వాళ్ళే అన్నారు యావరేజ్ అనేది 27. ఇవి 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, 4 వరుస సరి సంఖ్యలో అన్నారు. సో ఇప్పుడు ఈ 4 ఇటువైపు పంపిస్తే 27 ఇంటూ 4 అవుతుంది. ఇక్కడ వచ్చి చూడండి 1, 2, 3, 4 4 సార్లు x ఉంది. ప్లస్ నెంబర్స్ చూద్దాం, 2 + 4 + 6 ఏమవుతుంది? 12 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది 108 అవుతుంది. మల్టిప్లై చేస్తే ఈక్వల్ టు 4x + 12 అవుతుంది. 4x ఇక్కడ పెట్టుకుందాం, 108 మైనస్ 12 ఏమవుతుంది? 96 అవుతుంది. 4x ఈక్వల్ టు 96, x ఈక్వల్ టు 96/4 విచ్ ఈస్ నథింగ్ బట్ 24 అవుతుంది. అంటే ఏంటి? x ఈక్వల్ టు 24 వచ్చింది. మన ఆన్సర్ అది కాదు, వాళ్ళు అడిగింది బిగ్గెస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి, ఈ 4గిట్లో బిగ్గెస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి, ఈ చివర్లో ఉండే x+6 అనేది బిగ్గర్ నెంబర్ అవుతుంది. సో x వాల్యూ 24 వస్తే x+6 అనేది ఏమో రావాలి? 24 + 6 విచ్ ఈస్ నథింగ్ బట్ 30 రావాలి. అంటే దాని అర్థం 24, 26, 28, 30 ఈ 4 ఈవెన్ నెంబర్స్ తీసుకొని
వాటి యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 27 వచ్చింది అని ఫైనల్గా అర్థం. ఈ ఎంటైర్ ప్రాబ్లం మనకు కాన్సెప్ట్ యావరేజ్ ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై n, అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని డీటెయిల్గా మాట్లాడుకుంటాం. బట్ గుర్తుపెట్టుకునేటప్పుడు అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈవెన్ నెంబర్స్ మీద ఇచ్చారు, మామూలుగా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ నెంబర్స్ గురించి ఇస్తూ ఉంటారు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్. టైమ్ అండ్ వర్క్, కాలము అండ్ పని అనే ఈ కాన్సెప్ట్లో బేసిక్ లెవెల్ ప్రాబ్లం, ఎలాంటి హయ్యర్ లాజిక్స్ లేవు. ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఏ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 6 days టైం తీసుకుంటున్నాడు. బి అనే పర్సన్ సేమ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 12 days టైం తీసుకుంటున్నాడు. ఒకవేళ ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఆ పని చేస్తే ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారని అడిగారు. చాలా సింపుల్ వన్. ఏ అనే వ్యక్తి 6 రోజులు టైం తీసుకుంటున్నాడంటే అతను చేసే ఒక రోజు వర్క్ లేదా 1 day వర్క్ అనేది 1/6 అవుతుంది. ఫైన్. అలాగే బి అనే వ్యక్తి 12 days టైం తీసుకుంటున్నాడు అంటే 1/12 అవుతుంది. ఇప్పుడు ఏ అండ్ బి కలిసి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు అంటే మనం ఏం చేస్తామంటే ఈ ఇద్దరి 1 day వర్క్స్ ఇలా యాడ్ చేస్తాం, చేసి ఎంత వస్తుందో చెక్ చేద్దాం. సో ఏమవుతుంది, ఎల్సిఎం 12 అవుతుంది. సో ఇక్కడ 2 + 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 3/12 విచ్ ఈస్ నథింగ్ బట్ 1/4 అవుతుంది. అంటే అర్థం ఏంటి, ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు కలిపి వాళ్ళు చేసే 1 day వర్క్ అనేది 1/4 అవుతుంది. మరి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు, దీనికి రెసిప్రోకల్ 4 daysలో ఫినిష్ చేస్తారు. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. ఎవరికైనా టైమ్ అండ్ వర్క్ సంబంధించిన కాన్సెప్ట్ తెలిసి ఉంటే బేసిక్ ఫార్ములా మీద బేసిక్ లెవెల్ ప్రాబ్లం ఇది. దీంట్లో పెద్దగా జుట్టు పిక్కోవడానికి ఏమీ లేదు. ఇంతకన్నా హై స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ మనకి చాలా ఉన్నాయి. ఇది జస్ట్ లో లెవెల్ ప్రాబ్లం లాగా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. సో చూడండి, చాలా చిన్న క్వశ్చన్. చూడగానే ఇక్కడ x² - 3x + 1 = 0 ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణం ఇచ్చేసారని చెప్పి దీన్ని సాల్వ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. బట్ అదేమీ అవసరం లేకుండా చాలా సింపుల్గా అడిగిన క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x + 1/x అని అడిగారు. చాలా సింపుల్గా వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది ఒకసారి రాసుకుందాం. ఇక్కడ x² + 3x x² - 3x + 1 = 0. దీన్ని ఏం చేస్తానంటే డివైడింగ్ విత్ x ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా x చే భాగిస్తున్నాను. సో 0ని xతో భాగిస్తే 0ని ఏ డిఫైన్డ్ వాల్యూతో భాగించినా మీకు 0నే వస్తుంది. దీంట్లో ఏం తేడా లేదు. ఇక్కడ మనకి 3 టర్మ్స్ కనబడుతున్నాయి. ప్రతి టర్మ్ని మనం xతో డివైడ్ చేయాలి. x² xతో డివైడ్ చేస్తే x వచ్చింది. -3xని xతో డివైడ్ చేస్తే -3 వచ్చింది. +1ని xతో డివైడ్ చేస్తే 1/x వచ్చింది. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఉండే x² -3xని +1ని ప్రతి టర్మ్ని అటువైపు ఉండే 0తో సహా xతో డివైడ్ చేస్తున్నాను. x² xతో డివైడ్ చేస్తే x, -3xని xతో డివైడ్ చేస్తే 3, +1ని xతో డివైడ్ చేస్తే 1/x, 0ని xతో డివైడ్ చేస్తే 0. ఇప్పుడు x అండ్ +1/x ఇక్కడ కనబడుతున్నాయి. నాకు ఎక్స్ట్రాగా ఇది ఏదైతే ఉందో దాన్ని అవతలకి వెళ్ళమని చెప్తాను. సో x + 1/x = ఏమవుతుంది, -3 అవతలకి వస్తే +3. ఇక్కడ కూడా ఇక్కడ దాకా చేసి చాలామంది -3 అనుకుంటూ ఉంటారు. మన కర్మకి ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. బీ వెరీ క్లియర్ విత్ దిస్ వన్. చాలా సింపుల్, జస్ట్ లాజికల్ బేస్డ్ క్వశ్చన్, ఎలాంటి హై క్యాలిక్యులేషన్స్ లేని ప్రాబ్లం ఇది. చాలామంది ఇది చూడగానే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీని x వాల్యూ కనుక్కొని తీసుకెళ్లి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటారు. అదంతా ఏం అవసరం లేదు. సింపుల్ లాజిక్తో, సింపుల్ కాన్సెప్ట్తో బిల్డ్ చేసిన క్వశ్చన్ ఇది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే క్వశ్చన్ నెంబర్ 100. ప్రైమ్ నెంబర్స్ ఎంత క్లియర్గా తెలుసు, ప్రైమ్ నెంబర్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు కాన్ఫిడెంట్గా అర్థం చేసుకోగలరు లేదా గుర్తు పెట్టుకోగలరు అనే దాని మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. 100 లోపు కవల ప్రధాన సంఖ్యలు అని అడిగారు. ఇక్కడ ట్విన్ ప్రైమ్స్ అంటే 2 ప్రైమ్ నంబర్స్ మధ్య డిఫరెన్స్ కనుక 2 ఉంటే వాటిని ట్విన్ ప్రైమ్స్ అని అంటాం. 2 ప్రైమ్ నంబర్స్ అయి ఉండాలి, వాటి మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. సో 3, 5, 3 అనేది ప్రైమ్ నెంబర్, 5 అనేది ప్రైమ్ నెంబర్. ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ 2 ఉంది. సో 3 అనేది అండ్ 5 అనేది ప్రైమ్ నెంబర్స్ అయ్యే, డిఫరెన్స్ 2 అయ్యాయి కాబట్టి ట్విన్ ప్రైమ్స్ అంటాం. 5 and 7 ఇవి రెండు కూడా ప్రైమ్ నెంబర్సే, డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి వీటిని మనం ట్విన్ ప్రైమ్స్ లేదా కవల ప్రధానాంకాలు అంటాం. అలాగే 11 and 13 ఇది కూడా
ప్రైమ్ నెంబర్సే, డిఫరెన్స్ 2 ఉంది. 17, 19 ఇవి రెండు ప్రైమ్ నెంబర్సే అండ్ డిఫరెన్స్ 2 ఉంది. సో బీ క్లియర్, ఈ ఇన్ఫర్మేషన్తో 100 లోపు ఎన్ని పేర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్కి డిఫరెన్స్ 2 ఉంటుందని మీరు చెక్ చేయండి. ఇక్కడ నా ఆన్సర్ అయితే 8. అవి ఏంటో అనేది జస్ట్ మీకే వదిలిపెడుతున్నారు, మీరు చెక్ చేయండి. ప్రైమ్ నెంబర్స్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. 100 లోపు మనకి టోటల్గా 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. బట్ ఆ ప్రైమ్ నెంబర్స్లో డిఫరెన్స్ 2 ఉండే పేర్స్ జతని పక్కకి తీయండి, మీకు మొత్తం 8 పేర్స్ వస్తాయి. ప్రస్తుతానికి అస్ అన్ ఎగ్జాంపుల్ లాగా నేను ఒక 4 చెప్పాను. 20 లోపే మనకి 4 వచ్చాయి. మరి 100 లోపు ఎన్ని వస్తాయని మీరు అట్లా క్యాలిక్యులేట్ చేద్దండి. ప్రైమ్ నెంబర్స్ ఎలాంటి జనరలైజేషన్కి లొంగవు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే మీరు ఏదో ఒకటి అబ్జర్వ్ చేసి అన్నీ ఇలాగే ఉంటాయని చెప్పలేం ప్రైమ్ నెంబర్స్ దగ్గర, కాబట్టే అవి ప్రైమ్ నెంబర్స్ అయ్యాయి. సో నవ్ దీనికి నా ఆన్సర్ అయితే 8. ఇక్కడ నేను ఒక 4 చూపించాను, ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. 20 లోపు 4 వచ్చాయి. 100 లోపు రిమైనింగ్ 4 ఏంటనేది మీరే ఫైండ్ అవుట్ చేయండి, వీలైతే కామెంట్స్లో పెట్టండి. నవ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి, 1/2 హోల్ పవర్ -2 డివైడెడ్ బై 1/3 హోల్ పవర్ -3. ఇక్కడ వెరీ స్మాల్ థింగ్, పవర్స్ అండ్ ఇండిసెస్, ఘాతాలు ఘాతాంకాలు, వీటి నుంచి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రస్తుతానికి మనం రికాల్ చేయాల్సింది ఏ పవర్ -m అని కనుక ఉంటే, అంటే పవర్లో నెగిటివ్ ఉంటే, దీన్ని పాజిటివ్ చేస్తున్నప్పుడు ఈ కింద బేస్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ డివైడెడ్ బై 1 ఉంది అనుకుంటే అది 1/a అవుతుంది. సపోజ్ మీరు ఇంకా క్లియర్గా a/b హోల్ పవర్ -m అని అనుకోండి, దీన్ని మనం b/a హోల్ పవర్ m అని రాసేసుకోవచ్చు. b/a హోల్ పవర్ m అని రాసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఫ్రాక్షన్స్ కనపడుతున్నాయి. ఫ్రాక్షన్స్కి సంబంధించిన పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ వాల్యూస్ కనపడుతున్నాయి, నెగిటివ్ ఇంటీజర్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఇప్పుడు అకార్డింగ్ టు దట్ వన్ ఇక్కడ ఫ్రాక్షన్ కనపడుతుంది a/b హోల్ పవర్ -m ఫామ్లో. సో ఇప్పుడు దీన్ని నేను 2/1 హోల్ పవర్ 2 అని రాసుకోవచ్చు కదా, సంతోషం. డివైడెడ్ బై, ఇక్కడ కూడా పవర్లో మైనస్ ఉంది, 3/1 హోల్ పవర్ 3 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో 1 ఉంటే దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 2/2 ఏమవుతుంది? 4 అవుతుంది. డివైడెడ్ బై 3/3 ఏమవుతుంది? 27 అవుతుంది. సో ఆన్ ద హోల్ ఇది ఏమవుతుంది? 4/27 అవుతుంది. అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇచ్చారో దాని విలువ 4/27కి ఈక్వల్ అవుతుంది. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఘాతాలు ఘాతాంకాలకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఎలా వాడతాం దాని మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఓకే చూడండి, 2 సంఖ్యల నిష్పత్తి 3:4 అండ్ దేర్ గాసాబా, హెచ్సిఎఫ్ అంటాం ఇంగ్లీష్లో, 4 అయితే దాని కాసాగు ఎంత? ద రేషియో ఆఫ్ 2 numbers is 3:4 అండ్ ద హెచ్సిఎఫ్ is 4. వాట్ ఈజ్ ఎల్సిఎం అని అడిగారు. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మనకి రేషియో ఇచ్చినప్పుడు ఫస్ట్ నంబర్ 3x, సెకండ్ నంబర్ 4x, ఇలా ఎందుకు తీసుకుంటాం ఆల్ఫాబెట్స్ అంటే, సో ఖచ్చితంగా మనం రేషియో ఇచ్చినప్పుడు పక్కన ఏదో ఒక ఆల్ఫాబెట్ పెట్టుకొని తీసుకుంటాం, 3 parts 4 parts అని. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే హెచ్సిఎఫ్ అనేది 4 అన్నారు. హెచ్సిఎఫ్ అంటే రెండిట్లో కామన్గా ఉండే హైయెస్ట్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ 3:4 అంటే ఇది 3 and 4 అనేవి పక్కకి తీసేస్తే ఇవి కామన్గా ఏమీ లేదు కదా, 3 and 4లో ఎలాంటి కామన్ లేదు. సో ఖచ్చితంగా ఎక్స్ అనేది మాత్రమే కామన్ కనపడుతుంది. సో కామన్గా కనపడుతున్న బిగ్గెస్ట్ వాల్యూనే మనకి కావాల్సిన హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ ఏమో ఎక్స్ వచ్చింది, ఇక్కడేమో 4 వచ్చింది. అంటే డెఫినెట్గా ఏం కావాలి? ఎక్స్ ఈక్వల్ టు 4 కావాలి. ఎక్స్ ఈక్వల్ టు 4 అయితే ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది? 3 into 4 విచ్ ఈజ్ నథింగ్ బట్ 12 అవుతుంది. సెకండ్ నెంబర్ ఏమవుతుంది? 4 into 4 విచ్ ఈజ్ నథింగ్ బట్ 16 అవుతుంది. వాళ్ళు అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద ఎల్సిఎం అని అడిగారు. సో ఎల్సిఎం మనకు తెలుసు, 2 నెంబర్స్ ఇస్తే ఇలా పక్క పక్కన తీసుకొని సంథింగ్ ఏదో కష్టపడతాం. 4 3s are 4 4s are, సో మళ్ళీ 4తో 3 and 1, సో మల్టిప్లై చేస్తే 48 వస్తుంది. సో 48 అనేది మనకి కావాల్సిన ఆ 2 నంబర్స్ యొక్క ఎల్సిఎం అవుతుంది లేదా కాసాగు అవుతుంది.
చాలా డిఫరెంట్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. ఇలా రాసుకుంటున్నప్పుడు ఈ ఎక్స్ అనేది ఇంతకుముందు కొన్ని సిచ్యువేషన్స్లో 3:4 ఇస్తే డైరెక్ట్గా 3 and 4 అని తీసుకోవచ్చు కదని కొంతమంది అడిగారు. నేను అప్పుడు క్లియర్గా చెప్పాను, అన్నిసార్లు కుదరకపోవచ్చు అని చెప్పాను. అలా కుదరని సిచ్యువేషన్ ఇది. మీరు జస్ట్గా ఫస్ట్ నెంబర్ 3, సెకండ్ నెంబర్ 4 అని తీసుకుంటే అసలు మీనింగ్లెస్గా తయారవుతుంది ఈ ప్రాబ్లం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు సిస్టమాటిక్ వే అనేది ఎప్పుడు ప్రిఫర్ చేయాలి. షార్ట్ కట్స్ అలాగే లాజిక్ లేకుండా గుడ్డిగా తీసుకునే విషయాలు ఎప్పుడు వర్కౌట్ కావు మ్యాథమెటిక్స్లో, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. హోప్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఇది ఒక ట్రయాంగిల్లో ద మీటింగ్ పాయింట్ ఆఫ్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డాష్. ఒక త్రిభుజంలోని అంతరకోణ సమద్భఖండన రేఖల ఖండన బిందువుని ఏమని పిలుస్తారు? ఇది యాక్చువల్గా ఈ టాపిక్ కూడా నేను ఒక వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది, ట్రయాంగిల్ సెంటర్స్ అని. ఈ పాయింట్ని ఇన్ సెంటర్ అంతర వృత్త కేంద్రము అని పిలుస్తాం. దీనికి అంటే లోపల ఒక సర్కిల్ డ్రా చేస్తే ఆ సర్కిల్కి ఇది సెంటర్ అవుతుంది. సో అంతరవృత్త కేంద్రము అని పిలుస్తాం తెలుగులో అయితే. ఇంగ్లీష్లో అయితే ఇన్ సెంటర్ అని పిలుస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్, దీని మీద ప్రాపర్టీస్ కూడా నేను ఒక వీడియోలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు కుదిరితే ఆ వీడియో చూడండి. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ మీద ఇచ్చిన క్వశ్చన్ ఇది, వెరీ స్మాల్ వన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్ వన్. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. చూడండి ఏమి ఇచ్చారు, ఒక రాంబస్ ఇచ్చారు. క్లియర్గా చెప్తున్నారు, రాంబస్ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండే రాంబస్. ఈ రాంబస్ యొక్క ఏరియా 9 meters అన్నారు. హ్యాపీ. అలాగే సమ్ ఆఫ్ డయాగ్నల్స్ ఏమి మెన్షన్ చేయలేదు ఆల్ఫాబెట్స్, బట్ కర్ణాల మొత్తము సమ్ ఆఫ్ డయాగ్నల్స్ 10 meters అయితే వాళ్ళు కనుక్కోమన్నది ఏంటంటే కర్ణాల వర్గాల మొత్తం ఎంత అన్నారు. సో ఇక్కడ ఎలా తీసుకుంటామని కన్ఫ్యూజ్ రావచ్చు, బట్ సింపుల్గా నేనేం చేస్తున్నానంటే ఒక కర్ణాన్ని ఎక్స్ అనుకుంటున్నాను, ఇంకొక కర్ణాన్ని వై అనుకుంటున్నాను. యాక్చువల్గా D1 D2 అని తీసుకోవాలి, బట్ మనం రాసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని ఎక్స్ అండ్ వై అని తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏరియా 9 ఇచ్చారు కదా, 9 ఇలాగా పెట్టుకుందాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా? ½ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్, కర్ణాల లబ్ధము అని రాసుకుంటాం ఫార్ములా. సో కర్ణాల లబ్ధం అంటే ఎక్స్ ఇంటూ వై అనే కదా అర్థం. ఎక్స్ వై అనేవి అక్కడ మనం కర్ణాలుగా మనం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఇంటూ వై అనేది ఏమవుతుంది? 18 అవుతుంది. ఫైన్. కర్ణాల లబ్ధము 18 అయింది. ఫైన్, బాగా నీడు ఇక్కడ పెట్టేద్దాం. సమ్ ఆఫ్ డయాగ్నల్స్ 10 అన్నారు. సో ఎక్స్ ప్లస్ వై ఏమవుతుంది? 10 అవుతుంది. మనకి కావాల్సింది ఏంటి? x² ప్లస్ y² ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇదే కదా వాళ్ళు అడిగింది, కర్ణాల వర్గాల మొత్తము సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డయాగ్నల్స్ అని అడిగారు. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10 వచ్చింది. సింపుల్గా దీన్ని మనం సాల్వ్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గము చేయగా ఏమొస్తుంది మనకి? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 100 వస్తుంది. వాట్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్? x² ప్లస్ y² ప్లస్ 2xy ఈక్వల్ టు 100 అవుతుంది. x² అలాగే పెట్టుకుందాం, y² అలాగే పెట్టుకుందాం. బట్ x ఇంటూ y వాల్యూ ఆల్రెడీ మనకి 18 అని వచ్చింది. సో 2 ఇంటూ 18 ఈక్వల్ టు 100. x² ప్లస్ y² ఈక్వల్ టు 100 మైనస్ 36 విచ్ ఈస్ నథింగ్ బట్ 64. అంటే మనకి కావాల్సిన కర్ణాల వర్గాల మొత్తము సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డయాగ్నల్స్ అనేది 64 అవుతుంది. ఇది ఏ నాలెడ్జ్ ఉంటే మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలం? ఏరియా ఆఫ్ రాంబస్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ రెండింటిని కోరిలేట్ చేసుకుంటూ యూజ్ చేయడం మనకి ఖచ్చితంగా లాజికల్ థింకింగ్ ఉండాలి. అది మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయడం వల్ల వస్తుంది తప్ప ఓవర్ నైట్లో డెవలప్ అయ్యేది కాదు. సో ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు అబ్బా నాకు ఏమి అర్థం కాలేని కాకుండా ఎంత కొత్తగా ప్రాబ్లం ఇచ్చారు, ఎంత నీట్గా ఫ్రేమ్ చేశారు క్వశ్చన్ అనేది మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. నౌ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 105. ఒకసారి చూడండి, ట్రయాంగిల్ PQR, ఈ సింబల్ సిమిలారిటీ సింబల్ అంటాం. స్వరూపానికి మనం వాడే గుర్తుగా వాడతాం. PQR అండ్ YXZ అనేవి ఇవి రెండు స్వరూప త్రిభుజాలు అయితే యాంగిల్స్ ఏవేవి ఈక్వల్ అంటున్నారు. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎస్పెషల్లీ ఇలా సర్వసమాన త్రిభుజాలు రాస్తున్నప్పుడు కానీ స్వరూప త్రిభుజాలు రాస్తున్నప్పుడు కానీ, అంటే సిమిలారిటీ కండిషన్ లేదా కాంగ్రెన్సీ కండిషన్ రాస్తున్నప్పుడు ఆర్డర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇవి రాయడం ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ
ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఇక్కడ ఉండే ఫస్ట్ లెటర్ ఇవి రెండు ఒకే అనురూప కోణాలు అవుతాయి. అంటే ఇక్కడ యాంగిల్ P అనేది యాంగిల్ Yకి ఈక్వల్ అవుతుంది. అలాగే యాంగిల్ Q అనేది యాంగిల్ Xకి ఈక్వల్ అవుతుంది. అలాగే యాంగిల్ R అనేది యాంగిల్ Zకి ఈక్వల్ అవుతుంది. వాళ్ళు జస్ట్ దీని మీద అడిగిన క్వశ్చన్. మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈవెన్ ఈ సిమిలారిటీ అనేది మనకి 10th క్లాస్లో వస్తుంది, బట్ సడన్గా తీసుకొచ్చి HDDకి ఇచ్చారు. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో మీరు అర్థం చేసుకోవాల్సింది కేవలం 8th క్లాస్ సిలబస్ వరకే గీసుకొని కూర్చుంటామంటే అన్నిసార్లు కుదరకపోవచ్చు. ఖచ్చితంగా 8th క్లాస్ వరకు మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. 9th క్లాస్ అండ్ 10th క్లాసెస్ మీకు డెఫినెట్గా 50 to 60% అయినా నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు రేస్లో ఉంటారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే, రెండు ట్రయాంగిల్స్ లేదా రెండు త్రిభుజాలు సరూపాలు అయితే వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ అనురూప కోణాలు సమానంగా ఉంటాయి. అనురూప భుజాలు సమాన నిష్పత్తిలో ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ వన్. అనురూప భుజాలు అంటే ఇక్కడ చూడండి, PQ అనేది YXకి, PQ డివైడెడ్ బై YX ఈక్వల్ టు, అలాగే QR అంటే ఇక్కడ నెక్స్ట్ 2 ఇక్కడ XZ ఈక్వల్ టు PR బై YZ. సో వీటిని మనం అనురూప భుజాల సమాన నిష్పత్తి, ప్రపోర్షనాలిటీ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. రెండు త్రిభుజాలు స్వరూపాలను ఇచ్చినప్పుడు వాటి అనురూప కోణాలు సమానంగా ఉంటాయి, అనురూప భుజాలు సమాన నిష్పత్తిలో ఉంటాయి, వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ పవర్ఫుల్. ఏ మాత్రం తేడా వచ్చినా మొత్తం ఎగిరిపోతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్. సో కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అడిగింది కేవలం యాంగిల్స్ మీద అడిగారు, బట్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే నోట్ చేసి పెట్టుకోండి. నేను చెప్పిన స్టేట్మెంట్ కూడా నోట్ చేసి పెట్టుకోండి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. తెలుగులో అయితే అనురూప కోణాలు సమానంగా ఉంటాయి, అనురూప భుజాలు సమాన నిష్పత్తిలో ఉంటాయి సరూప త్రిభుజాల్లో అన్నావు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఒక షాప్ కీపర్ అతను అమ్మే వస్తువు మీద 25% ఎక్స్ట్రా మార్క్ చేసి అమ్ముతున్నాడు. అంటే సంథింగ్ ఎంతో ఉంది, దాని మీద 25% ఎక్స్ట్రా మార్క్ చేసి అమ్ముతున్నాడు. అమ్ముతున్నప్పుడు 12% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అతనికి ఓవరాల్గా వచ్చే లాభ శాతం ఎంత అని అడిగారు. సో ఇలాంటి ప్రాఫిట్ అండ్ లాస్ లేదా పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు 100తో వర్క్ చేయడం చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ నేను ఫస్ట్ 100 రూపీస్ అనుకుంటున్నాను. అంటే ఆ దుకాణదారునికి పడిన కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు. మార్కెట్ ప్రైస్ అంటే ఆ ప్రకటన వెల అని అంటారు. సో ఏమంటున్నారు, 25% ఎక్స్ట్రా ఆన్ సిపి అంటున్నారు. పడిన దాని మీద 25% ఎక్స్ట్రా అంటే 125 రూపీస్. అంటే యాక్చువల్గా అతనికి పడింది 100 రూపాయలు పడింది, దాని మీద 125 రూపాయలని మార్క్ చేసి అమ్ముతున్నాడు. అమ్ముతున్నప్పుడు అతను 12% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 12% డిస్కౌంట్ ఇస్తున్నప్పుడు అతనికి ఓవరాల్గా వచ్చే ప్రాఫిట్ ఎంత అంటే మీరు ఖచ్చితంగా సెల్లింగ్ ప్రైస్ తెలియాలి. సెల్లింగ్ ప్రైస్ ఎంతకు అమ్ముతున్నాడు, కొన్న వేళ 100, మధ్యలో ఏదో చేశాడు, బట్ తిరిగి అతను ఎంతకు అమ్ముతున్నాడు అంటే దీని మీద 12% తక్కువకు అమ్ముతున్నాడు. దీని మీద 12% తక్కువ అంటే దాని అర్థం ఏంటి, 88% అనే కదా అర్థం. ఇంటూ వాట్ ఈస్ దిస్, 88% ఆఫ్ వాట్, 125 రూపీస్. సో ఏమవుతుంది చూడండి, 25 5 జార్, 25 4 జార్, 4 1 జార్, 4 22 జార్. సో ఏమవుతుంది, ఇది 110 వచ్చింది. అంటే ఆ వ్యక్తి లేదా ఆ షాప్ కీపర్ 100 రూపాయలకు ఒక వస్తువు కొన్నాడు, దాని మీద 25 రూపాయలు ఎక్కువ మార్కేసి 125 రూపీస్కి సెల్లింగ్ ప్రైస్ అని పెట్టాడు. బట్ అమ్ముతున్నది మాత్రం 12% డిస్కౌంట్ ఇచ్చి 110 రూపాయలకు అమ్ముతున్నాడు. సో అతనికి పడిందేమో 100 రూపాయలు, అతను అమ్ముతున్నదేమో 110 రూపాయలు. డిఫరెన్స్ ఎంత, 10. 100 తీసుకున్నాం కాబట్టి సింపుల్గా 10%. సో 100 తీసుకోవడం వల్ల ఇది ఈజీ అవుతుంది. ఇలా కాకుండా మీరు X Y అని ఇలా పెట్టారంటే మాత్రం ఆన్సర్ వస్తుంది, బట్ దానికంటే ముందు క్లారిటీ మిస్ అవుతుంది. కాబట్టి ఈ పర్సంటేజెస్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ చేస్తున్నప్పుడు వీలున్న ప్రతి చోట 100 తీసుకొని ప్రాబ్లం కంటిన్యూ చేయడానికి ఫాలో అయ్యారంటే డిస్కౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్ దగ్గర ఈజీగా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఆర్ రేడియస్గా గల అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగారు. సో చుట్టుకొలత అంటే చాలామంది మనం సర్కిల్ అనగానే ఓన్లీ ఇట్లా సర్క్యులర్ షేప్లో ఉండేది అనుకుంటారు. ఇక్కడ చుట్టుకొలత అంటే మీరు ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇదంతా ట్రావెల్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీట్ కావాలి, దీన్ని చుట్టుకొలత అంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ ట్రావెల్ చేస్తున్న ఈ సర్క్యులర్ షేప్ వచ్చేసి పై ఆర్ అవుతుంది. అంటే యాక్చువల్గా 2πr అనేది వృత్త పరిధికి సూత్రంగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ అర్ధవృత్త పరిధి πr. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి డయామీటర్ కంటిన్యూ చేయాలి కదా, సో కాబట్టి 2r. సో సింపుల్గా πr ప్లస్ 2rగా కన్సిడర్ చేస్తాం అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత రేడియస్ r అయినప్పుడు. అలాగే లాస్ట్ క్వశ్చన్ ఇది, మిగతావన్నీ జస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్, చాలా చిన్నగా ఉన్నాయి, చెప్పాల్సిన అవసరం నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇలా ఇచ్చారు, 34a అనే ఒక 3 డిజిట్ నెంబర్ ఏ దగ్గర ఏముంటుందో మనకు తెలీదు. సో 34a అనే ఒక 3 డిజిట్ నెంబర్ 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే ఖచ్చితంగా ఏ దగ్గర ఈవెన్ డిజిట్ మాత్రమే ఉండాలి. ఉంటే 2 ఉండాలి, లేదా 4 ఉండాలి, లేదా 6 ఉండాలి, లేదా 8 ఉండాలి, లేదా 0 ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇది 2తో భాగించబడుతుంది అని అన్నారు కాబట్టి ఇక్కడ a అనేది 0, 2, 4, 6, 8 ఇలా ఉండాలి. అయితే వాళ్ళు ఇక్కడ ఇంకొక కండిషన్ ఇచ్చారు, ఈ నెంబర్ని 5తో భాగించినప్పుడు రిమైండర్ 1 వస్తుంది. 1 ఈజ్ ద శేషం అని అంటున్నారు. అప్పుడు ఏ దగ్గర ఉండాల్సింది ఏంటి అని అడిగారు. సో 2తో భాగించబడుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ 5ట్లో ఏదో ఒకటే ఉండాలి. బట్ 5తో భాగించబడుతున్నప్పుడు 1 రిమైండర్ వస్తుంది. అంటే మీరు ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించాల్సింది, 5తో భాగించినప్పుడు ఇక్కడ 1 రిమైండర్ వచ్చింది అంటే ఈ చివర్లో ఏముండాలి, 6 ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది. ఇది ఎంత పెద్ద నెంబర్ అన్నా కానివ్వండి, 5తో డివైడ్ చేసేప్పుడు చివర్లో 6 ఉందంటే ఖచ్చితంగా రిమైండర్ 1 వస్తుంది. సో వాట్ డస్ ఇట్ మీన్, ఇక్కడ 6 కనుక ఉంటే ఇది 2తో భాగించబడుతుంది, 5తో భాగించబడినప్పుడు 1 రిమైండర్ వస్తుంది. సో కాబట్టి ఏకి రావాల్సిన డిజిట్ ఏంటి, 6 అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ ఎస్జిటి పేపర్ నుంచి మ్యాథ్స్ కంటెంట్లో ఇంకొక 2-3 క్వశ్చన్స్ జస్ట్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అని ఫార్ములాస్ మీద ఉన్నాయి. అదేం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది, అందుకే ఇక్కడతో ఆపుతున్నాను. సో ఇక్కడ చెప్పిన ప్రతి ప్రాబ్లం కనుక మీరు అబ్జర్వ్ చేయాల్సింది కేవలం ప్రాబ్లం అండ్ సొల్యూషన్ మాత్రమే కాకుండా ఎలాంటి కాన్సెప్ట్స్ మీద ఏ రకంగా క్వశ్చన్స్ అడిగారో ఫర్దర్ ఎలా అడగచ్చు, ఈ అనాలసిస్ ప్రతి క్వశ్చన్ కనుక మీరు డెవలప్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీ ప్రిపరేషన్లో, ఎస్పెషల్లీ కంటెంట్ ప్రిపరేషన్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను, డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవి స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో లేకపోయినా ఎక్సెప్ట్ 1 or 2 క్వశ్చన్స్, మిగిలినవన్నీ టెట్ పేపర్ 1కైనా ఎస్జిటికైనా ఖచ్చితంగా హెల్ప్ అయ్యే ఆల్ దీస్ క్వశ్చన్స్. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఎవ్రీ సండే ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేస్తే దాంట్లో ఉండే క్వశ్చన్ స్టాండర్డ్ ఏంటి, ఏ కాన్సెప్ట్స్ మీద మా క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేశారన్న ఐడియా వస్తుందన్న సెన్స్లో ఎవ్రీ సండే ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, యువర్స్ హరగోపాల్.